అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది. వృషభ రాశి అంటేనే మనకి 3 నక్షత్రాలు గుర్తుకు రావాలి. బేసిక్గా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అంటే మీరు ఖచ్చితంగా ఈ 3 నక్షత్రాల్లో పుట్టుంటేనే మీరు ఖచ్చితంగా వృషభ రాశి కిందకి వస్తారు. సో ఈ వృషభ రాశి ఫలితాలు మనం చెప్పేటప్పుడు బేసిక్గా గోచార రీత్యా ఫలితాలు ఎప్పుడు కూడా చంద్రుడి నుంచే చెప్పాలండి అనేది శాస్త్రం చెప్తోంది. ఎందుకు చంద్రుడి నుంచే చెప్పాలి, ఎందుకు అనే పాయింట్ లాజిక్ అనేది మనం ఆలోచిస్తే, మామూలుగా వింశోత్తరి దశ విధానంలో చంద్రుడున్న నక్షత్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి దశ స్టార్ట్ అవుతుంది. మన పూర్వజన్మ ప్రారంభ కర్మ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా అనుభవంలోకి తీసుకొచ్చేది దశలే. సో ఈ దశలని మనం చూస్తున్నప్పుడు ఈ గోచారం అనేది ఎప్పుడు ఈ దశానాథుడికి అంతర్దశానాథుడికి కరెక్ట్గా సింక్ అయ్యి తగు ఫలితాలు, మన జాతకంలో ఉన్న యోగ ఫలితాలు ఏవైతే ఉంటాయో, ఏ యోగమైనా కానివ్వండి, అది దుర్యోగమా మంచి యోగాల, ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు. అది మనకి గోచారం అనేది మెయిన్ ఫిక్స్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి, మీరు ఒక ప్రాజెక్టు చేపట్టారు, అది దానికి కావాల్సిన లోను అన్నీ శాంక్షన్ అయ్యాయి, స్థలము అన్నీ చూసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. బట్ ఆ లోన్ శాంక్షన్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ ట్రాన్సాక్షన్స్లో ఏదో ప్రాబ్లం మీ యొక్క అకౌంట్స్లో కనపడింది. సో యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్ అనేసి మనకు కాల్స్ వస్తాయి బ్యాంక్ నుంచి, అదర్వైజ్ మీకు అమౌంట్స్ పడవండి అని. సో ఇట్లాంటి సడన్గా మనం అంతా అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనుకునే టైంకి ఇట్లాంటి ఒక కాల్స్ రావడం, సో ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ స్ట్రక్ అవ్వడం ఒక పని, ఇవన్నీ కూడా గోచారంలోనే చూస్తారు. మనకి యోగం అనేది మన జాతకంలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసే యోగం ఉంది, 10 మందికి ఎంప్లాయ్ ఇచ్చే యోగం ఉంది, ఇవన్నీ కూడా మన జాతక చక్రం నుంచి చూస్తారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు ఈ సంవత్సరం నుంచి మనం ఇది చేద్దాము ప్రాజెక్ట్ అనుకోవడం, ఇవన్నీ కూడా దశ అంతర్దశలు చూపిస్తుంది. బట్ రియల్గా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, అసలు నిజంగా అంతా అయిపోయిన తర్వాత కూడా అది ఒక గోచారం చెప్తుంది. అంటే ఈ 3 ఖచ్చితంగా బాగా అబ్జర్వేషన్ చేయగలిగితేనే మనం జాతకంలో కరెక్ట్గా ప్రిడిక్షన్స్ ఇచ్చేదానికి సబబుగా ఉంటుందనేది నా యొక్క ఆలోచన. అయితే ఎప్పుడైతే వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఏ గ్రహాలు ఎక్కువగా మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తాయి అనే పాయింట్లో గోచార రీత్యా ఎప్పుడు కూడా మనందరికీ తెలిసిన విషయమే గురువు, రాహు, కేతువులు, శనిదేవుడు. ఈ 4 ప్లానెట్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి గోచారంలో. ఎందుకంటే ఇవి ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి. అన్నిటికన్నా ముఖ్యంగా శని గోచారాన్ని ఎక్కువగా ఇంపార్టెంట్గా తీసుకుంటారు, తర్వాత గురువు గోచారాన్ని, తర్వాత రాహు, కేతువుల గోచారాన్ని. అయితే ఇక్కడ గేమ్ చేంజర్ అంటారు చూసారా, ఎవరు గేమ్ చేంజర్ అనే పాయింట్లో ఏ భావం ఖచ్చితంగా ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు కూడా గురువు హోప్ఫుల్ కండిషన్ని క్రియేట్ చేస్తాడు, ఒక ఆశావాదాన్ని మనిషిలో క్రియేట్ చేస్తాడు, జీవితం పైన ఆశని ఖచ్చితంగా కలిగిస్తాడు. శనిదేవుడు ఏంటంటే ఎక్కువగా ఓవర్ ఎంతూయిస్టిక్గా ఉండకుండా మనిషి కొంచెం లిమిట్ చేస్తాడు. దీంట్లో కొంచెం జాగ్రత్త పడి ఫోకసింగ్ చేస్తే తప్ప నేను అభివృద్ధి ఇవ్వలేను, నువ్వేదో గాలిలో మేడలు కడితే కుదరదు, ఇది ఖచ్చితంగా డెప్త్గా పోయి ఆలోచించాల్సిన విషయం. ఈ భావం పట్ల మీరు ఖచ్చితంగా ఈ జన్మలో మీరు తెలియకుండానే బద్ధకంగా ఉంటారు. ఆయన ఉన్న భావం ఏ భావం అయితే ఉందో జన్మజాతకంలో మీరు బాధ్యతాయుతమైన జీవితం పోయిన జన్మలో గడపనందువల్ల ఈ జన్మలో శనిదేవుడు అక్కడ పడతాడనమాట ఆ భావంలో. సో అట్లాగే మీకు గోచార రీత్యా కూడా ఏ భావంలో అయితే మీకు వస్తాడో లగ్నం నుంచి, ఆ భావ విషయంలో మీరు ఈ జన్మలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరం మీకు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలోకి వస్తున్నారు. సో మామూలుగా మనకి లాభస్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడనేది సిద్ధాంతం చెప్తున్నప్పటికీ, ఈ విషయంలో శనిదేవుడి యొక్క ఆ యొక్క గోచారం ఏదైతే ఉందో లాభాలు ఇస్తారని కాదు. యాక్చువల్గా ఏంటి అంటే గోచారం అనేది ఎప్పుడు కూడా ఎలా చూడాలంటే, ఇంతవరకు స్ట్రక్ అయిన విషయం రిలీజ్ అవుతుంది, అంతకుముందే ఉంది బట్ ఈ టైంలోనే రిలీజ్ అయిందండి అంటే అది మనకు లాభించే పరిస్థితిగా వస్తుందన్నమాట. అదేదో అంతకుముందు లాభాలు లేవు ఇప్పుడే వస్తాయనే పాయింట్ కాదు, అదంతా దశ అంతర్దశలను బట్టి ఉంటుంది, గురువు యొక్క దృష్టిని బట్టి ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీకు ముఖ్యమైన ఒక శుభదాయకమైన చిహ్నమే ఇది మాత్రం ఖచ్చితంగా మనకి శని 11వ స్థానంలో ఉండడం.
ఈ వృషభ రాశి వాళ్ళు ఈవెన్ వృషభ లగ్నం కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. ఎందుకనంటే వృషభ లగ్నం నుంచి అంటే లగ్నం నుంచి భావాలు ఏర్పడతాయి కాబట్టి లగ్నం నుంచి కూడా ఏ భావంలో ఏర్పడుతున్నాయి అనేది కూడా మనం ఒక రకంగా చూడాలి. అయితే ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలామంది అడిగారు లగ్నమా లేకపోతే చంద్రుడి నుంచి చూడాలా ఫలితాలు అనేది. యాక్చువల్గా శాస్త్రం చెప్తుండేదేమో చంద్రుడి నుంచే. మనం అబ్జర్వేషన్స్లో లగ్నం నుంచి కూడా చూడడం వల్ల అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతున్నాయి ప్రెడిక్షన్స్లో, అవి కరెక్ట్గానే టాలీ అవుతున్నాయి. సో జ్యోతిష్యం అనేది నిరంతరం సబ్జెక్ట్ అనేది రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. సో కొత్త కొత్త పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాక్టికల్గా అనుభవంలో ఉంటే ఓకే, మనం అది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది కాదు ఇలా చూడకూడదని మొండిగా ఉంటే మాత్రం ఏ సబ్జెక్టు కూడా శాస్త్ర అవగాహన అనేది ఖచ్చితంగా లేనట్టే అనుకోవాలి. ఇదనే కాదు ఏదైనా కూడా. ఎందుకంటే ఎప్పుడూ కూడా జ్ఞానం అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూ పోయేదే. సింధు నాగరికత నుంచి ఎప్పటి వరకు జరుగుతున్న జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు చూస్తున్నప్పటికీ పాతకాలంలోనే ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పుడు జైమిని మహర్షి జ్యోతిష్యంలో ఆత్మకారకుడు గురించి, ధారాకారకుడు గురించి ఇట్లా ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. సో అట్లా కొత్తగా ఏదైనా థింక్ చేయడం అప్పుడున్న జ్యోతిష్యమే అదే గ్రహాలే, బట్ డిగ్రీస్ వైజ్ అంత డీటెయిల్డ్గా మాట్లాడిన జైమిని మహర్షి పుస్తకంలో మనం చదవచ్చు. సో అలాగే ఎప్పుడైనా కూడా జ్యోతిష్యంలో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్ అనే పాయింట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మీ యొక్క అష్టమ భావం అనేది ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. ఎందుకు యాక్టివేట్ అవుతుంది? ఎందుకంటే శని భగవానుడు ఆయన మీకు మీనంలో ఉండి తన యొక్క 10వ దృష్టితో ధనస్సు రాశిని చూస్తాడు. ఈ ధనస్సు రాశి అంటే మీకు మీ యొక్క రాశి నుంచి ఆయన అష్టమ భావం అవుతుంది. ఈ తర్వాత మనకి మే తర్వాత గురువు మీకు మిథునంలో ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి తన యొక్క 7వ దృష్టితో ధనస్సును చూస్తాడు, తన ఇంటిని తానే చూస్తాడు. సో గురువు శని వీళ్ళిద్దరి యొక్క దృష్టి పడిన ఏ భావం అయినా ఆ సంవత్సరం ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది అనేది సిద్ధాంతం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా వీళ్ళు ఈ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీకు అష్టమ భావానికి సంబంధించిన పని ఎప్పుడైతే పెండింగ్ ఉందో, అంటే మీకు అష్టమ భావానికి సంబంధించిందంటే ఏంటి, రీసెర్చ్ వస్తుంది, తర్వాత వారసత్వ ఆస్తుల విషయంలో వస్తుంది, పీపుల్ మనీ అంటే వేరే వాళ్ళు యొక్క మనీతో ఇన్వెస్ట్ చేసే బిజినెసెస్ ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన ఇది మీకు వస్తుంది, ఇన్సూరెన్స్ బిజినెస్ వస్తుంది. సో ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు వస్తారు, మైనర్స్ ఉంటారో వాళ్ళు వస్తారు. వీళ్ళందరికీ సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరగబోయే అవకాశాలు ఉన్నాయి. అది స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగిన ఒక భావమే. ఎందుకంటే ఇది 100% ఇది టాలీ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మే తర్వాత కానీ అంటే మే లోపల జరుగుతుంది పాయింట్. ఎప్పుడైతే గురువు శని ఈ యొక్క తమ యొక్క దృష్టిలతో చూస్తారో ధనుస్సుని, ఈ భావం 100% యాక్టివేట్ అవుతుంది. మీకు రాహు లాభభావం నుంచి మీకు దశమ భావంలోకి అంటే వృత్తి స్థానంలోకి వస్తున్నాడు. రాహు ఏ ప్లేస్లోకి వస్తే ఆ ప్లేస్కి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా రికగ్నిషన్ని కోరుకుంటాడు. ఆ విషయంలో కొంచెం హైలైట్గా అంటే ఇండిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వం కాబట్టి ఒక రకంగా విభిన్నమైన మనస్తత్వంతో మీరు మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. ప్లేసులు మారే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మీ రాశి నుంచి 4వ భావంలో కేతు వస్తారు. 10వ భావంలో రాహు ఉన్నప్పుడు 4వ భావంలో కేతు ఉంటారు, ఆపోజిట్గా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీకు 4వ భావంలో కేతు వచ్చిన కేతువు మోక్షకారకుడు. మోక్షకారకున్నప్పుడు డెఫినెట్గా ఈ దేనికి మోక్షాన్ని ఇస్తారు. ఒకటి ఈ 4th హౌస్లో ఉన్న ఏదైనా పాత మీ యొక్క వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మి కొత్తది కొనుక్కోవడమా, లేదు పాత ఇల్లులు కొత్త అంటే అమ్మేసి కొత్తవి కొనుక్కోవడమా. కేతు ఎప్పుడైనా మోక్షం అనేది ఏదైనా ఇవ్వచ్చు. మీ పాత ఇంటికి మోక్షాన్ని ఇవ్వచ్చు, మీకు పాత వెహికల్కి మోక్షాన్ని ఇవ్వచ్చు, లేదు మదర్ యొక్క ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మేబీ తనకి యొక్క జాతకంలో ఏదైనా ఇంపార్టెంట్ అంటే నెగిటివ్ ట్రాన్సిట్స్ తన జాతకంలో కూడా ఉంటే కూడా ఈ టైము కొంచెం బాగా గమనించవలసిన సమయం, బాగా కేరింగ్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం ఉంది. తర్వాత మీరు మీ యొక్క కులదేవత అనే పాయింట్ ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా విజిట్ చేసే అవకాశాలు వస్తాయి. తర్వాత ఎవరైతే లీనియేజ్ ప్రకారం వారసత్వ ఆస్తులు ఉంటాయో వాటికి సంబంధించిన ఒక కూలికి రావడం అనేది కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి చదువులు ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు కూడా ఈ సంవత్సరం కొంచెం ఒక బ్రేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే అష్టమము 4th హౌస్ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం బ్రేకింగ్ అనేది వస్తాయి. కాబట్టి మీరు స్టూడెంట్స్ అనేవారు ఖచ్చితంగా జాగ్రత్తగా పడాల్సిందే, బాగా కాన్సన్ట్రేటెడ్గా చదవాల్సిందే.
సో మనకి ఇక్కడ ప్లస్ ఏమైందంటే ఉపచయ స్థానాల్లో శని రాహుకేతువులు మనకి మామూలుగా మేలు చేస్తారండి గోచారంలో ఉన్నప్పటికీ 10వ భావంలో రాహు కూడా తన యొక్క సొంత ఇల్లే అది, దానికి కోలార్డ్ అంటారు అక్వేరియస్కి, అంటే కుంభరాశికి అని అధిపతిగా కూడా తీసుకున్నారు. సో అందువల్ల రాహు మహాదశ జరిగే వాళ్ళకి వాళ్ళ యొక్క అంతర్దశలు జరిగే వాళ్ళకి కొంచెం బాగుంటుంది వృషభ రాశి వారికి. ఒక్కోసారి శని మహాదశ శని అంతర్దశ జరిగే వాళ్ళు అది ఈవెన్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇది మెయిన్ ప్రామినెంట్ ఇయర్ అనమాట. సో అందువల్ల ఏంటంటే మీకు అష్టమ భావానికి సంబంధించిన విషయాల్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది 100% యాక్టివేట్ చేస్తుంది. మీ జాతకంలో ఒకవేళ అవమానించబడే యోగం ఉంటే తప్ప ఇది అవమానాలకు గురి చేస్తుంది. అష్టమం అంటే అవమానం కూడా వస్తుందిగా, అన్ఎక్స్పెక్టెడ్ వేలో మన మీద నిందలు పడవచ్చుగా. సో అది మీ జాతకంలో ఆ యోగం ఉందనుకోండి, ఈ సంవత్సరం అది యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తగా మీరు ఉండాలి. అయితే దీనికి ఎలా సార్ కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి, ఇది కరెక్ట్గా మనకి అపనిందలా లేకపోతే రైట్ టైమా కాదా అనేది ఎలా చూడాలి? ఎలా అంటే మీ జాతకంలో ఉన్న జన్మ గురువు అంటారు, మీ జాతకంలో గురువు ఎక్కడున్నారో ఆ గురువు నుంచి ఈ గురువు 6, 8 ప్లేసుల్లో ఉన్నాడు అనుకోండి, అంటే ఎవరెవరికి ఉంటారు, మకరంలో ఉన్న గురువు అక్కడి నుంచి మిథునం ఏమవుతుంది, 6వ భావం అవుతుంది. లేదు గురువు మీకు తులలో ఉన్నారు, తులలో కాదు వృశ్చికంలో ఉన్నారు, వృశ్చికం నుంచి 8వ భావం ఏమవుతుంది, మిథునం అవుతుంది అక్కడ గురువు ఉన్నప్పుడు. అంటే మకరంలో కానీ వృశ్చికంలో ఉన్న గురువు ఉండాలి. శని నుంచి కూడా 6, 8 మీ జన్మశని నుంచి 6, 8 ప్లేసుల్లో, అంటే మీ జన్మశని ఖచ్చితంగా తులలన్నా ఉండాలి, లేదు శని అంటే సింహంలో అన్నా ఉండాలి. అప్పుడు 6, 8 ప్లేస్లో అవుతాడు జన్మశని నుంచి ఈ యొక్క గోచార శని. అలాంటప్పుడు లైఫ్లో ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది నాడీ సిద్ధాంతం చెప్తోంది. సో అప్పుడు మీ యొక్క స్టేటస్ కొంత డౌన్ఫాల్ అవుతుంది, మీ యొక్క స్టేటస్కి కొంచెం భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎలా సార్, ఇది ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది అంటున్నారు కదా, మరి ఎలా ఆపడం అంటే ఆపేది ఏమి ఉండదు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ యొక్క పరిస్థితులు మీరు తెలుసుకున్నందువల్ల జాగ్రత్తగా ఉండి మనము ఏంటి ప్లాన్ ఏ ఫెయిల్ అయింది లైఫ్లో, ఇది ఏదో జరగబోతుంది కాబట్టి మనం ఎలా చేసుకోవాలి చూసుకోవాలి, తగు గైడెన్స్ తీసుకోవాలి. జీవితంలో ఎప్పుడైనా గోచార విషయంలో పెద్ద కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే చాలా పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. మీ యొక్క దశ అంతర్దశలు యోగకారక దశ అంతర్దశలు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ జీవితంలో మీకు జరిగిన అవమానం, ఇది కొత్తగా మీ లైఫ్లో మీ వ్యక్తిత్వ నిర్మాణాలు మార్పులు తీసుకురావచ్చు, మీరు మరొక వ్యక్తిగా మారిపోవచ్చు. ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో. సార్ ఇక గోచారంలో రాహుకేతువుల ప్రస్తావన, గురువు యొక్క ప్రస్తావన, గురువు ఉంది. గురువు ప్లానెట్ అనేది ఖచ్చితంగా మీకు 2వ ఇంట్లో వస్తున్నారు కాబట్టి ఇది మంచి శుభచిహ్నంగా చెప్తారు ధనస్థానంలోకి వస్తున్నప్పుడు. కానీ ఎవరికి బాగా ఇది ఇండికేషన్ చేస్తుంది, ఎవరు బాగా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు అని అంటే 100% మీకు గురు మహాదశ కానీ గురు అంతర్దశ జరుగుతుండాలి. లేదు మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఈ గురువు చేత చూడబడాలి, లేదు గురువు ఉన్న ప్లేస్లో అయినా ఉండాలి. అంటే మిథునంలో మీ యొక్క దశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ ఉండాలి, లేదా తులలో ఉండాలి, లేదా కుంభంలో ఉండాలి. ఉన్నప్పుడు ఈ గురువు యొక్క కృప దాని మీద ఉన్నందువల్ల మీకు ఈ సంవత్సరం డెఫినెట్గా బాగుంటుంది. సో ఇది మరి శని యొక్క అంటే శని ఉన్న ప్లేస్లో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు లేదు మీ జన్మజాతకంలో శని ఉన్నాడు, శని మీదకే శని వచ్చాడు అనుకోండి, అంటే ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ప్రామిసింగ్ ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయని అర్థం. కర్మరూపంలో జరుగుతాయి. అంటే మీరు కొంచెం బాధ్యతాయుతంగా తయారవుతారు, ఇంకొంచెం బిజీ అవుతారనమాట. సో కానీ పని స్లోగా ఉంటుంది. స్లోగా ఉండడం అనేది శని యొక్క లక్షణం. ఫోకసింగ్ చేసి అంత ఈజీగా జరగనివ్వడు, బట్ బాగా ఖచ్చితంగా ఫలితాలు అయితే ఇచ్చే అవకాశాలు ఉంటాయి శనిదేవుడు. ఈవెన్ రాహు అయితే మాత్రం వృత్తిలో సడన్గా ఎలివేషన్ ఇస్తాడు, 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో. మేబీ ఒకవేళ మీ జాతకంలో దశాంతర్దశలు బాగుండి మీ యొక్క యోగకారక దశలు అంతర్దశలు జరుగుతుంటే మీరు సడన్గా సొసైటీలో గుర్తింపబడే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను చెప్పిన కండిషన్స్ అప్లై చేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయండి. సో ఇది బేసిక్గా మనము వృషభ రాశి వారికి 2025వ సంవత్సరంలో అంటే ఇప్పుడు ఈ గురువు మళ్ళీ మనకి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 10వ భావాన్ని చూస్తున్నాడు, అంటే మీ వృత్తి వ్యాపారాలని డెఫినెట్గా కీర్తి ప్రతిష్టల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయాలి. రాహు కూడా అక్కడే ఉన్నాడు దానికి తోడు. సో ఈ కేతువు మీదకి నెగిటివ్ ప్లానెట్స్ ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా ఇప్పుడు కుజుడు వచ్చారనుకోండి అదే ప్లేస్లోకి, ఆయన 1 నెల 40 రోజులు అట్లుంటాడు గోచారంలో.
అప్పుడు ఆ టైంలో మీకు ప్రాపర్టీ వైస్ లేకపోతే ఏదైనా మదర్కి ప్రాబ్లం రావడము, సో ఏదైనా వెహికల్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ చూడొచ్చు మనం. సో గోచారం అనేది ఎప్పుడు కూడా మీ యొక్క దశ అంతర్దశానాథుల్లో ఏ ప్రామిసింగ్ ఇచ్చినాడు మీ దశని, దాన్ని బట్టి మనం వీటిల్ని సింక్ చేసుకొని రిజల్ట్స్ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కరెక్ట్గా ప్రెడిక్షన్స్ వస్తాయి. దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇదండి వృషభ రాశి వాళ్ళకి 2025 సంవత్సరం జరగబోయే ఫలితాలు. నమస్కారం, మీ రాజేష్.